ఇప్పుడు నువ్వు అన్ని మానేసుకొని పవిత్రంగా బతుకుతున్నావు అనుకో, ఇంకొకడు బతకలేకపోతున్నాడు అనుకుందాం, ఆడికి చూసి నువ్వు నీచంగా చూడడం కరెక్టా? కొంతమంది అమ్మలెక్కలు ఉన్నారు, పాకంలాగా లాగుతుంటారు దాన్ని, సాగదీత. అదేంటది? అలా ఉండకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా. నీకెందుకు? నిజంగా ప్రేమిస్తే ఆయన గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఎలాంటి స్వభావం రావాలంటే, ప్రభువా ఒకప్పుడు నీ ప్రత్యక్షత లేనప్పుడు నేను అలాగే చేసేదాన్ని, చేసేవాడిని. ఈ రోజు నీ కృప నాకు దొరికింది కాబట్టి నేను బతికాను. అదండి సహోదర ప్రేమ. అతని గురించి ప్రార్థన చేయాలి, ఆయన గురించి గోతులు తవ్వకూడదు వెనకాల. అర్థమైందా? గోతులు తవ్వకూడదు. సహోదర ప్రేమ అంటే నువ్వు అనుకున్నట్టుగా మంచోడిగా ప్రేమించడం కాదు. బైబిల్లో రాయబడింది, నీకు హాని చేసిన వాళ్ళకి కూడా ప్రేమించేది.